ఒక్కసారి మనమంతా ఇలా ఊహించుకుందాం. ఉదయాన్నే నిద్రలేచాం. కళ్ళు తెరవాలని మెదడు ఆదేశిస్తోంది. కానీ కది కనురెప్పలు అస్సలు కదలడం లేదు. అది చాలా భయానకమైన పరిస్థితి. అవును కదా. చెయ్యి ఎత్తి మొహం తుడుచుకోవాలనుంటుంది, కాని కండరాలు మాట వినవు. అంటే మెదడు లోపల కమాండ్స్ ఇస్తూనే ఉంటుంది, కాని మధ్యలో ఎక్కడో ఆ వైర్లు కట్టయిపోయాయి. ఈ పరిస్థితి ఎంత భయంగా ఉంటుందో కదా. ఖచ్చితంగా ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అచ్చం ఇలాంటి పరిస్థితుల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. మన శరీరంలోని నాడీ వ్యవస్థ అంటే బేసిక్గా ఆ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎలా హైజాక్ చేయబడుతుంది అనే విషయాలను మన దగ్గర ఉన్న మెడికల్ పరిశోధనల ఆధారంగా డీకోడ్ చేద్దాం. రైట్. ఇది మామూలుగా ఎముక విరిగితే ఎక్స్రేలో చూసి కట్టుకట్టేంత సులువైన విషయం కాదు. ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రపంచం. నిజమే. అంటే ఇది మనం ఇంట్లో చూసే మామూలు కరెంట్ వైరింగ్ లాంటిది కాదు కదా. అవును, కాదు. నరాలు అంటే కేవలం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మోసుకెళ్లే ప్లాస్టిక్ తీగలు కావు. అవి రసాయనాలతో, కండరాలతో, ఇంకా ఇతర అవయవాలతో క్షణక్షణం మాట్లాడుకునే ఒక ప్రాణమున్న నెట్వర్క్. కరెక్ట్. బయట నుండి వచ్చే ఏ చిన్న విషపదార్థమైనా లేదా మన శరీరంలోని జీవక్రియల్లో వచ్చే మార్పైనా సరే ఈ నెట్వర్క్ను చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈరోజు మనం ఈ నెట్వర్క్ ఎలా ఫెయిల్ అవుతుందో, ఆశ్చర్యపరిచే ఆ కారణాల వెనుక ఉన్న సైన్స్ ఏమిటో వివరంగా చూద్దాం. పర్ఫెక్ట్. ముందుగా ఈ నెట్వర్క్లోనే అత్యంత కీలకమైన చోట అంటే నరానికి మరియు కండరానికి మధ్య జరిగే కనెక్షన్ దగ్గర మొదలు పెడదాం. దీన్నే మనం న్యూరోమస్కులార్ జంక్షన్ అంటాం గదా. అవును, న్యూరోమస్కులర్ జంక్షన్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేనొక అనాలజీ వాడతాను. మన కండరాల మీద ఉండే రిసెప్టర్లను తాళాలనుకుందాం. ఓకే, లాక్స్. నరాల చివర నుండి విడుదలయ్యే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనాన్ని తాళంచెవి అనుకుందాం. సరైన తాళంచెవి పడితేనే కండరం లాక్ ఓపెనై కదులుతుంది. మరి ఈ తాళాలు లేదా తాళంచెవులు పాడైపోతే? ఆ ఎనాలజీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి చాలా అద్భుతంగా సరిపోతుంది. ఖచ్చితంగా ఈ తాళాలు పాడైపోయే పరిస్థితినే మనం మైస్థీనియా గ్రేవిస్ అంటాం. ఓహో, మైస్థీనియా గ్రావిస్. యా, ఇదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే బేసిక్గా మన ప్రాణాలను కాపాడాల్సిన మన రోగనిరోధక వ్యవస్థే కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కండరాల మీద ఉన్న ఆ తాళాలను అంటే మెడికల్ టర్మ్లో చెప్పాలంటే నికోటినిక్ ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్లను శత్రువులుగా భావించి నాశనం చేయడం మొదలుపెడుతుంది. అరే, అంటే తాళంచెవులు అంటే ఆ రసాయనం వస్తూనే ఉంటాయి, కానీ అక్కడ వాటిని తీసుకోవడానికి తాళాలు ఉండవన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ తాళాలు సగానికి పైగా నాశనమైపోవడం వల్ల సిగ్నల్ సరిగ్గా అందవు. దానివల్ల కండరాలు చాలా త్వరగా అలిసిపోతాయి. అంటే ఊరికే నీరసం వస్తుందా? ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రానికి బాగా నీరసించిపోతారు. ముఖ్యంగా కంటి కండరాలు ఈ ప్రభావానికి ముందుగా గురవుతాయి. కనురెప్పలు బరువుగా పడిపోవడం, దీన్ని టోసిస్ అంటారు. అలాగే ఒకే వస్తువు రెండుగా కనిపించడం అంటే డిప్లోపియా లాంటివి జరుగుతాయి. వావ్, కళ్లమీద అంత ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అవును. అంతేకాదు, దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే ఈ పేషెంట్లలో థైమస్ గ్రంథికి సంబంధించిన అసాధారణతలు కనిపిస్తాయి. చాలా మందిలో థైమోమా అనే ట్యూమర్ ఉండటం గమనించారు. థైమోమా, ఓకే. అత్యంత ప్రమాదకరమైన విషయమేమిటంటే మనకు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే డయాఫ్రమ్ కండరాలు గనక ఇలాగే అలిసిపోతే ఏకంగా శ్వాస ఆగిపోయే ప్రమాదముంది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. మరి ఇలాంటి పేషెంట్లకు వేరే ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే అనస్థీషియా సమయంలో కండరాలు రిలాక్స్ అవ్వడానికి వెక్యురోనియం లాంటి మందులిస్తారు కదా, అప్పుడు పరిస్థితేంటి? అది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే వెక్యురోనియం అనేది నాన్ డీపోలరైజింగ్ మస్కిల్ రిలాక్సెంట్. అంటే అది నేరుగా వెళ్లి ఆ తాళం చెవులతో పోటీ పడుతుంది. మైస్థీనియా గ్రావిస్ ఉన్నవారిలో అప్పటికే చాలా తక్కువ తాళాలు మిగిలి ఉంటాయి. అవును కదా. కాబట్టి ఈ మందు ఇస్తే వారు అతిగా స్పందిస్తారు. మామూలు వ్యక్తులకిచ్చే డోస్లో కేవలం 10వ వంతు ఇచ్చినా సరే కండరాలు పూర్తిగా పక్షవాతానికి గురైనట్లు పడిపోతాయి. మైండ్ బ్లోయింగ్. మరి దీనికసలు చికిత్స ఎలా చేస్తారు? సరైన డోస్ ఇస్తున్నారో లేదో డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు? ప్రధానంగా దీనికి కాలినెస్ట్రేజ్ ఇన్హిబిటర్స్ వాడతారు. ఇవేం చేస్తాయంటే అక్కడ విడుదలైన తాళం చెవులను వెంటనే నాశనం కాకుండా ఆపి ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి. ఓహో, టైం పెంచుతాయన్నమాట.
అవును, దీనివల్ల మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి తాళాలకైనా సిగ్నల్ అందుతుంది. దీనితో పాటు రోగ నిరోధక వ్యవస్థను అణచివేసే ఇమ్యూనోసప్రెసెన్స్ లేదా ఆ థైమస్ గ్రంథిని తొలగించే థైమెక్టమీ ఆపరేషన్ చేస్తారు. ఓకే, పరిష్కారం ఉందన్నమాట. కానీ ఇక్కడో పెద్ద సమస్య ఉంది. ఆ తాళం చెవులో ఎక్కువైపోవడం వల్ల కండరాలే కాకుండా ఇతర గ్రంథులు కూడా అతిగా ఉత్తేజితమవుతాయి. అదెలా? దీన్నే మనం ముస్కారినిక్ ఓవర్ స్టిమ్యులేషన్ అంటాం. దీనివల్ల విపరీతంగా లాలాజలం కారడం, కడుపు నొప్పి లాంటివి వస్తాయి. ఓహో, ఒకదాన్ని బాగు చేయబోతే ఇంకో సమస్యొస్తుందన్నమాట. మరి దాన్నెలా కంట్రోల్ చేస్తారు? ఆ ముస్కారినిక్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి గ్లైకోపైరోలేట్, హయోసైమిన్ లేదా ప్రోపాంథెలీన్ లాంటి మందులు ఇస్తారు. ఓకే, కవర్ చేస్తారు. ఇక మీరడిగిన రెండవ ప్రశ్న, డోసు సరిపోయిందా లేదా అని తెలుసుకోవటానికి ఒక బ్రహ్మాస్త్రం లాంటి టెస్ట్ ఉంది. అదే ఎడ్రోఫోనియం లేదా టెన్సిలాన్ టెస్ట్. టెన్సిలాన్ టెస్ట్ అదెలా పనిచేస్తుంది? పేషెంట్ కండరాలు బాగా నీరసించి శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నప్పుడు అది మందు డోస్ సరిపోక వచ్చిన మయస్థీనిక్ క్రైసిసా లేక మందు డోస్ ఎక్కువైపోయి కండరాలు మొద్దుబారిపోయిన కోలినర్జిక్ క్రైసిసా అని తెలుసుకోవాలి. అవును, అది తెలియాలి కదా. అప్పుడు ఈ ఎడ్రోఫోనియం ఇస్తారు. ఇది చాలా వేగంగా కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. అది ఇచ్చిన వెంటనే పేషెంట్ కోలుకుంటే ఓహో, వీరికి మందు సరిపోలేదు, డోస్ పెంచాలి అని అర్థం చేసుకుంటారు. వావ్, ఇది చాలా స్మార్ట్ డయాగ్నోసిస్. అయితే ఇదంతా మన స్వంత శరీరం చేసే పొరపాటు వల్ల జరిగేది. కాని పొలాల్లో వాడే పురుగుల మందులు అంటే పెస్టిసైడ్స్ పీల్చినప్పుడు కూడా సరిగ్గా ఇదే తాళం చెవుల దగ్గర పెద్ద యుద్ధం జరుగుతోందని మన సోర్స్ నోట్స్ చెబుతోంది. అది ఎలాగో కొంచెం విడమర్చి చెప్పండి. తప్పకుండా. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ అంటారు. ఇందాకటి అనాలజీకి వస్తే మయస్థీనియాలో తాళాలు పాడైపోయాయి కదా. అవును. ఇక్కడ ఈ పురుగుల మందులు శరీరంలోకి వెళ్ళాక ఆ తాళం చెవి అంటే ఎసిటైల్ కోలీన్ ఒకసారి లాక్ ఓపెన్ చేశాక దాని బయటకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ తాళం చెవికి ఫెవిక్విక్ వేసి అతికించినట్లు అనుకోండి. అరెరే, అంటే సిగ్నల్ కట్ అవ్వదు, కంటిన్యూస్గా ఆన్లోనే ఉంటుందన్నమాట. అప్పుడు లోపలేం జరుగుతుంది? అక్షరాలా అదే జరుగుతుంది. ఆ కండరం లేదా గ్రంథి నిరంతరం ఉత్తేజితమైపోయి ఫుల్ ఓవర్లోడ్ అయిపోతుంది. సిస్టమ్ క్రాష్ అవుతుందా? దీనివల్ల విపరీతంగా కన్నీళ్లు రావడం, లాలాజలం కారడం, గుండె కొట్టుకునే వేగం అమాంతం పడిపోవడం, దీన్నే బ్రాడీకార్డియా అంటారు. మరియు ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు కుంచుకుపోయి శ్వాస తీసుకోవడం అత్యంత కష్టమవడం జరుగుతుంది. దీన్ని బ్రాంకోస్పాజం అంటారు. ఇది ప్రాణాంతకం. వింటుంటేనే ఒళ్ళు గగురు పడుతోంది. ఒకే కనెక్షన్ దగ్గర తాళాలు పోతే కండరాలెలిసిపోతే, తాళం చెవి ఇరుక్కుపోతే ఓవర్లోడై ప్రాణం మీదకొస్తుంది. ఇదే రసాయన దాడుల గురించి చూస్తుంటే నాకు చిన్ననాటి భయం గుర్తొచ్చింది. ఏంటది? అదే, ఇనుము గీసుకుంటే టెటానస్ వస్తుందని వెంటనే ఇంజెక్షన్ వేయించుకోవాలని అంటారు కదా. అసలు ఆ టెటానస్ లోపలికి వెళ్లి మన కరెంట్ వైర్లను ఏం చేస్తుంది? మంచి ప్రశ్న. మన నాడీ వ్యవస్థలో సిగ్నల్స్ని ముందుకు పంపే స్విచ్చులెలా ఉంటాయో ఆ సిగ్నల్స్ని ఆపే బ్రేకులు కూడా ఉంటాయి. ఓకే, బ్రేకులు. అవే గాబా మరియు గ్లైసిన్ అనే రసాయనాలు. టెటానస్ అనేది క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా విడుదల చేసే టెటానోస్పాజ్మిన్ అనే ఒక అత్యంత శక్తివంతమైన విషం వల్ల వస్తుంది. ఇది నేరుగా మన వెన్నుపాములోకి వెళ్లి ఆ బ్రేకులను పూర్తిగా పీకేస్తుంది. అరెరే, బ్రేకులు లేని కారులాగా మన కండరాలు కంట్రోల్ తప్పుతాయా అప్పుడు? ఖచ్చితంగా. బ్రేకులు ఫెయిలైన కారు కొండమీద నుండి కిందకి దూసుకుపోయినట్లు ఆ నరాలు కండరాలకు కంటిన్యూస్గా సిగ్నల్స్ ఇస్తూనే ఉంటాయి, ఆపడానికెవరూ ఉండరు. అందుకే దవడ కండరాలు విపరీతంగా బిగుసుకుపోయి నోరు తెరవలేరు. దీన్నే లాక్ జా అంటారు. ఆ తర్వాత భయంకరమైన కండరాల నొప్పులు, శరీరం విల్లులాగా వంగిపోయేంత తీవ్రమైన బిగింపు అంటే స్పాజమ్స్ వస్తాయి. అంటే ఇది కండరాలకు బ్రేకులు ఫెయిల్ చేయడం అన్నమాట. అలాగే ఇంకో విషయం, కొన్ని రకాల సీ ఫుడ్స్ అంటే ముఖ్యంగా పఫర్ ఫిష్ తిన్నప్పుడు కూడా ఇలాంటి ఘోరమైన పక్షవాతం వస్తుందని చదివాను. ఇక్కడ మెకానిజం ఏంటి? జపాన్ లాంటి దేశాల్లో ఇది చాలా కామన్. పఫర్ ఫిష్లో టెట్రోడోటాక్సిన్ అనే ఒక భయంకరమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. టెట్రోడోటాక్సిన్? మన నరాలలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రయాణించాలంటే ఆ దారి పొడవునా వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ అనే గేట్లు తెరుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఛానల్స్.
ఈ పఫర్ఫిష్ విషం ఏం చేస్తుందంటే నేరుగా ఆ మెయిన్ స్విచ్ బోర్డ్ని బ్లాక్ చేస్తుంది. ఆ సోడియం ఛానల్స్ని పూర్తిగా మూసేస్తుంది. ఓహో, అంటే నరం ఆరోగ్యంగానే ఉంది, కండరం ఆరోగ్యంగానే ఉంది, కానీ ఎవరో కావాలని మెయిన్ పవర్ కట్ చేసేశారన్నమాట. అవును, కరెంట్ సప్లై ఆగిపోయినట్లు సిగ్నల్స్ అస్సలు వెళ్లవు. దీనివల్ల స్పర్శ పోవడం, చివరికి పూర్తి పక్షవాతం వచ్చి శ్వాస ఆగిపోవడం జరుగుతుంది. బాబోయ్! ఇక్కడే ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ లింక్ దొరికింది. ఒక నరం ఏదైనా ప్రమాదంలో తెగిపోయినప్పుడు కూడా సరిగ్గా ఇదే సోడియం ఛానల్స్ దగ్గరే సమస్య వస్తుందని మన రీసెర్చ్ నోట్స్లో ఉంది. అవును, చాలా కరెక్ట్గా గమనించారు. అది ఎలా సాధ్యం? తెగిపోయిన వైర్కి ఈ కరెంట్ సప్లై ఆగిపోవడానికి ఏంటి సంబంధం? ఇది మన శరీరం చేసే ఇంకో వింతైన పొరపాటనొచ్చు. ఒక నరం పూర్తిగా తెగిపోయినప్పుడు అది తనని తాను రిపేర్ చేసుకుని మళ్లీ పెరగడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. కాని సరైన దారి దొరక్క అక్కడే ఒక చిన్న ముద్దలాగా చుట్టుకుపోతుంది. దీన్నే న్యూరోమా అంటారు. న్యూరోమా. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్న కణజాలపు ముద్దలో ఈ వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ అసాధారణంగా 100 రెట్లు పెరిగిపోతాయి. 100 రెట్ల? అవును, అంటే అక్కడ ఎలక్ట్రికల్ సెన్సిటివిటీ పీక్స్లో ఉంటుందన్నమాట. అందుకే ఆ చిన్న ముద్దను పొరపాటున ముట్టుకున్నా సరే హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టినట్లు విపరీతమైన నొప్పొస్తుంది. వావ్! అంటే బాడీ రిపేర్ చేయబోయి ఒక లైవ్ కరెంట్ వైర్ల గుత్తిని అక్కడ వదిలేసిందనమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా. ఇక మానసిక వ్యాధులకు వాడే యాంటీసైకోటిక్ మందుల వల్ల కూడా ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్కి సమస్య వస్తుందట కదా. న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అవును, ఇది చాలా రేర్ కాని ప్రాణాంతకమైన రియాక్షన్. యాంటీసైకోటిక్ మందుల ప్రభావం వల్ల మెదడులోని డోపమైన్ లెవెల్స్ తగ్గిపోయి శరీరం కంట్రోల్ తప్పుతుంది. ఏం జరుగుతుందప్పుడు? కండరాలు రాయిలాగా పూర్తిగా బిగుసుకుపోతాయి. ఇలా బిగుసుకుపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి తీవ్రమైన జ్వరమొస్తుంది. మై గాడ్! అప్పుడు వెంటనే ఆ కండరాలను రిలాక్స్ చేయడానికి ఏం చేయాలి? దీనికి విరుగుడుగా వాడే ఎమర్జెన్సీ డ్రగ్ పేరు డాంట్రోలిన్. కండరాలు బిగుసుకోవాలంటే లోపల కాల్షియం రిలీజ్ అవ్వాలి. ఈ డాంట్రోలిన్ నేరుగా కణాల్లోని రయానోడిన్ రిసెప్టర్లను బ్లాక్ చేసి ఆ కాల్షియం రిలీజ్ను ఆపేస్తుంది. అప్పుడు బలవంతంగా కండరాలు రిలాక్స్ అయ్యి జ్వరం తగ్గుతుంది. అదృష్టం, మెడిసిన్ ఉంది, రసాయనాల దాడులు చూశాం. సరే, పుట్టుకతోనే జన్యువుల్లో లోపం వల్ల కూడా కండరాలు రిలాక్స్ అవ్వలేని పరిస్థితి వస్తుంది కదా. మయోటానిక్ డిస్ట్రోఫీ అంటారు. అదెలా పనిచేస్తుంది? ఇది మనుషుల్లో చాలా బాధాకరమైన పరిస్థితి. మన జన్యువుల్లో అంటే మన డిఎన్ఏలో కొన్ని అక్షరాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. దీన్నే మనం ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకే. ఈ రిపీట్స్ ఒక లిమిట్ దాటిపోతే అది ఒక మ్యూటెంట్ ఆర్ఎన్ఏను తయారుచేసి కండరాల పనితీరును పూర్తిగా దెబ్బతీస్తుంది. వీరికి కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి, కానీ రిలాక్స్ అవ్వడం చాలా కష్టమవుతుంది. దీన్నే మయోటోనియా అంటారు. అంటే వదల్లేరా? అవును. ఉదాహరణకు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే చేతిని వెంటనే వదలలేరు. ముఖ్యంగా ఇందులో టైప్ 1 కండరాలు, అంటే ఎక్కువసేపు పనిచేసే స్లో ట్విచ్ కండరాలు నెమ్మదిగా క్షీణించిపోతాయి. ఓకే. ఇప్పటివరకు బయటి రసాయనాలు, బ్యాక్టీరియాలు, మందులు మరియు జన్యుపరమైన అసాధారణతల వల్ల ఈ వైరింగ్ ఎలా దెబ్బతింటుందో వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కథలో మరో మలుపు తిరుగుదాం. తప్పకుండా. మన శరీరంలోని జీవక్రియ సమస్యలు, అంటే మెటబాలిక్ ఇష్యూస్, ఈ వైరులను ఎలా నిశ్శబ్దంగా నాశనం చేస్తాయో చూద్దాం. ఉదాహరణకు డయాబెటీస్. నేను నా అనాలజీని కొంచెం అప్గ్రేడ్ చేసి అడుగుతాను. చెప్పండి. డయాబెటీస్లో రక్తంలో ఉండే అధిక చక్కెర ఒక వైరును తీసుకుని చిక్కటి పంచదార పాకంలో ముంచితే అది గట్టిపడిపోయి ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతుందో అలా చేస్తాయా? మీరు చెప్పిన ఈ పంచదార పాకం అనాలజీ సైంటిఫిక్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. డయాబెటిక్ న్యూరోపతిలో సరిగ్గా ఇదే జరుగుతుంది. అవునా? అవును. రక్తంలో షుగర్ సంవత్సరాల తరబడి ఎక్కువగా ఉండటం వల్ల నాన్ ఎంజైమాటిక్ లైకోసైలేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. అంటే ఈ షుగర్ వెళ్లి నరాలకు రక్తం సరఫరా చేసే అతి చిన్న రక్తనాళాలకు, అంటే ఎండోన్యూరియల్ ఆర్టరీస్కి అంటుకుపోయి వాటిని గట్టిపడేలా చేస్తుంది. దీన్ని హ్యాలినిజేషన్ అంటారు. ఓహో, రక్తనాళాలు గట్టిపడిపోతే రక్త ప్రసరణ ఆగిపోతుంది కదా. సరిగ్గా పట్టుకున్నారు. రక్త ప్రసరణ తగ్గిపోవడం, అంటే ఇస్కీమియా వల్లే నరాలు ఉక్కిరిబిక్కిరైపోయి మెల్లగా చనిపోవడం మొదలవుతాయి. చాలా డ్యామేజ్ జరుగుతుందన్నమాట. దానికి తోడు రక్తంలో విషపదార్థాలు పేరుకుపోయి నరాలపై ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది.
మన శరీరంలో ఎప్పుడైనా సరే అతి పొడవైన వైర్లు ముందుగా దెబ్బతింటాయి. అంటే కాళ్ళకా? కరెక్ట్. అందుకే డయాబెటీస్ పేషెంట్లలో ముందుగా పాదాలకు, ఆ తర్వాత చేతులకు, అచ్చం మనం సాక్స్ మరియు గ్లౌజ్లు వేసుకునే భాగంలో. దీన్నే స్టాకింగ్ అండ్ గ్లవ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అక్కడ స్పర్శ పోవడం, తిమ్మిర్లు, మంట, సూదులతో గుచ్చినట్లు భయంకరమైన నొప్పి వస్తాయి. పాపం. మరి ఈ నరాల మంటను, నొప్పిని ఎలా కంట్రోల్ చేస్తారు? మనకు తలనొప్పి వస్తే వేసుకునే పారాస్టమోల్ లాంటి సాధారణ పెయిన్కిల్లర్స్ దీనికి పనిచేయవు కదా? అస్సలు పనిచేయవు. ఎందుకంటే ఇది కండరం దెబ్బతినడం వల్ల వచ్చిన నొప్పి కాదు. నొప్పిని మోసుకెళ్లే వైరే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల వచ్చిన నొప్పి కదా. రైట్. దీనికి మనం SNRI మందులు వాడతాం. అంటే సెరోటోనిన్ నార్ ఎపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. ఇవి ఆ మంట ఉన్న కాలు దగ్గర పనిచెయ్యవు. మరి ఎక్కడ పనిచేస్తాయి? నేరుగా మెదడులోని సైనాప్స్లో నారెపినెఫ్రిన్ లెవెల్స్ను పెంచుతాయి. మెదడు నుండి కిందకు వచ్చే పెయిన్ కంట్రోల్ పాత్వే అంటే డిసెండింగ్ పెయిన్ పాత్వేను యాక్టివేట్ చేసి కింద నుండి వచ్చే నొప్పి సిగ్నల్స్ని మెదడు గ్రహించకుండా బ్లాక్ చేస్తాయి. వావ్. దీనితో పాటు గాబాపెంటినాయిడ్స్ అంటే నరాల అతి చురుకుదనాన్ని తగ్గించటానికి మరియు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా వాడతారు. అంటే పెయిన్ కిల్లర్ కాలు దగ్గర కాకుండా మెదడులో పనిచేస్తుందన్నమాట. చాలా ఆసక్తికరం. ఇదే జీవక్రియల లిస్టులో ఇంకోటి చూశాను మన నోట్స్లో. క్షయవ్యాధి అంటే టీబీకి వాడే మందుల వల్ల కూడా నరాలు ఎలాగో దెబ్బతింటాయట కదా? అవును. క్షయవ్యాధికి వాడే ప్రధానమైన మందు ఐసోనియాజిడ్. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ B6కు చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో మన శరీరంలోని ఎంజైమ్స్ కన్ఫ్యూజ్ అయ్యి విటమిన్ B6కి బదులు పొరపాటునే ఈ మందుని తీసుకుంటాయి. హరెరే. అంటే ఒక రసాయన బహురూపి ఒక కెమికల్ ఇంపోస్టర్ లాగా విటమిన్లా నటించి లోపలికి వెళ్తుందన్నమాట. దీనివల్ల నష్టమేంటి? అది లోపలికి వెళ్ళాక అసలు పని చేయదు కదా. విటమిన్ కాదు కదా అది. ఫలితంగా మన నాడీ వ్యవస్థకు అవసరమైన న్యూరోట్రాన్స్మిటర్స్ తయారీ పూర్తిగా ఆగిపోతుంది. ఓ షిట్. దాంతో చేతులు, కాళ్లలో స్పర్శ తగ్గిపోయి పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. అందుకే డాక్టర్లు ఈ మందు వాడేటప్పుడు తప్పనిసరిగా విటమిన్ B6 అంటే పిరిడాక్సిన్ సప్లిమెంట్ ఇస్తారు. గుడ్. ఇప్పటివరకు మనం నరాల మీద రసాయనాల దాడులు, జీవక్రియల్లో వచ్చే మార్పుల వల్ల జరిగే నష్టం చూసాం. ఇదంతా సూక్ష్మస్థాయిలో జరిగేది. కానీ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో మనం కూర్చునే విధానం, చేసే పనుల వల్ల భౌతికంగా అంటే మెకానికల్గా ఈ పైపులు లేదా వైర్లు ఎలా నొక్కుకుపోతాయో చూద్దాం. షూర్. దీనికోసం మన శరీరం పైభాగం నుండి కిందకొద్దాం. రోజులో సగం సమయం కంప్యూటర్ ముందు కీబోర్డ్ టైప్ చేసేవాడిలో కార్పల్ టన్నల్ సమస్య వస్తుంది కదా? అసలు మణికట్టు దగ్గరే ఆ వైర్ నలిగిపోతుంది. బేసిక్గా మన మణికట్టు డిజైన్ పరిణామక్రమంలో ఇలా టైపింగ్ చేయడానికి తగ్గట్టుగా మారలేదు. అవును కదా? మణికట్టు దగ్గర చిన్న కార్పల్ ఎముకలు, కింద పైన ఒక మందపాటి బ్యాండ్, దాన్నే ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ అంటారు. అవి కలిసి ఒక చిన్న సొరంగాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే కార్పల్ టనల్ అంటారు. ఈ చిన్న ఇరుకైన సొరంగం లోపల నుంచే ఏకంగా 9 టెండన్స్తో పాటుగా మీడియన్ నర్వ్ వెళ్ళాలి. మనం చేతిని, వేళ్లను అతిగా వాడినప్పుడు ఆ టెండెన్స్ చుట్టూ వాపు వచ్చి ఆ స్థలం లేక ఆ మీడియన్ నరం ఘోరంగా నొక్కుకుపోతుంది. ఒక వాటర్ పైపు మీద మనం కాలు వేసినట్లు. అర్థమైంది. ఆ నరం నొక్కుకుపోతే లక్షణాలెలా ఉంటాయి? ఈ నరం మొదటి 3 వేళ్లు మరియు 4వ వేలు సగభాగానికి సప్లై చేస్తుంది. కాబట్టి అక్కడ తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు నొప్పి వస్తుంది. ముఖ్యంగా బొటనవేలు వంచడం, పట్టుకోవడం కష్టమవుతుంది. దీన్ని తగ్గించడానికి ఆ పైన ఉన్న ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ను కట్ చేసి సొరంగాన్ని వెడల్పు చేస్తారు. ఇక్కడే నాకు డౌట్. ఒకవేళ ఇదే మీడియన్ నరం మణికట్టు దగ్గర కాకుండా ఇంకొంచెం పైన అంటే మోచేతి దగ్గర ఎక్కడైనా నొక్కుకుపోతే ఏమవుతుంది? లక్షణాలు సేముంటాయా? చాలా మంచి పాయింట్ లాగారు. మోచేతి పైన ఉన్న కండరాల మధ్య ఈ నరం నొక్కుకుపోతే లక్షణాలు కొంచెం మారతాయి. ఎలా? వేళ్లలో తిమ్మిరితో పాటుగా బొటనవేలు కింది భాగంలో అరచేతిలో ఉబ్బెత్తుగా ఉండే కండరాల దగ్గర అంటే థీనార్ ఎమినెన్స్ దగ్గర కూడా స్పర్శపోతుంది. అదే కార్పల్ టన్నల్లో అయితే ఆ భాగంలో స్పర్శ ఉంటుంది. దీన్ని బట్టి ఆ వైర్ ఎక్కడ కట్టయిందో డాక్టర్లు పసిగడతారు. అచ్చం, ఒక డిటెక్టివ్ లాగా. మరి కొందరు టేబుల్ మీద మోచేతులు ఆనించి గంటల తరబడి పనిచేస్తారు లేదా చదువుకుంటారు.
వాళ్లకు ఇంకో నరం ప్రమాదంలో పడుతుందట కదా. అవును, మోచేతి వెనుక భాగంలో ఉల్నార్ నర్వ్ వెళ్తుంది. దీన్నే మనం వాడుక భాషలో ఫనీ బోన్ అంటాం. ఫన్నీ బోన్ ఎక్కడైనా తగిలితే షాక్ కొడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ! ఇది చర్మానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సులభంగా ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల చిటికెన వేలు, ఉంగరం వేలు అంటే 4వ, 5వ వేళ్లలో తిమ్మిరి వస్తుంది. అలాగే మణికట్టును పక్కకు వంచడంలో కష్టమవుతుంది. దీన్నే ఉల్నార్ డీవియేషన్ అంటారు. ఈ మెకానికల్ కంప్రెషన్స్ అసలు లోపల నరానికి ఏం చేస్తాయో కొంచెం సైంటిఫిక్గా చెప్పగలరా? తప్పకుండా. నరం మీద ఒత్తిడి పడినప్పుడు 2 రకాలుగా డ్యామేజ్ జరగొచ్చు. ఒకటి, నరం పైన ఉన్న ప్లాస్టిక్ కవరింగ్ దెబ్బతినడం. దీన్నే డీమైలినేషన్ అంటారు. దీనివల్ల సిగ్నల్ వేగం అంటే కండక్షన్ వెలాసిటీ తగ్గిపోతుంది. ఓకే, స్పీడ్ తగ్గుతోంది. రెండవది, మరింత దారుణంగా నరం లోపలి భాగం అంటే యాక్సాన్ దెబ్బతినడం. దీన్నే యాక్సోనల్ ఇంజురీ అంటారు. ఇలా జరిగితే సిగ్నల్ బలం అంటే యాంప్లిట్యూడ్ పడిపోతుంది. దీన్ని డాక్టర్లు నర్వ్ కండక్షన్ స్టడీ లేదా ఈఎంజీ ద్వారా కొలిచి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్తారు. ఇది వింటుంటే ప్రతి నరానికి ఒక స్పెషల్ కథ, ఒక బలహీనత ఉన్నట్లుంది. కాళ్ళు విరిగినవారు చంకకర్రలు వాడతారు కదా, క్రచెస్. ఆ చంకలో పడే ఒత్తిడి వల్ల కూడా ఏదో నరం దెబ్బతింటోంది కదా. అవును, చంకలో ఒత్తిడి పడినప్పుడు రేడియల్ నర్వ్ దెబ్బతింటుంది. ఈ నరం చేతి వెనుక భాగానికి కరెంట్ సప్లై చేస్తుంది. ఇది దెబ్బతింటే మణికట్టు పైకి లేపలేరు. దాన్ని రిస్ట్ డ్రాప్ అంటారు. అలాగే చేతిని చాపే ట్రైసెప్స్ కండరాల రిఫ్లెక్స్ పోతుంది. ఇందాకట్లాగే ఈ రేడియల్ నరం ఇంకొంచెం కింద అంటే మోచేతి దగ్గర ఒత్తిడికి గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ మోచేతి దగ్గర ఉన్న సుపినేటర్ కండరం దగ్గర కేవలం రిపీటెడ్ కదలికల వల్ల ఈ నరం దెబ్బతింటే అప్పుడు కేవలం వేళ్లు మాత్రమే పడిపోతాయి. దీన్ని ఫింగర్ డ్రాప్ అంటారు. మణికట్టు పడిపోదు. ముఖ్యంగా స్పర్శకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేంటి, పైనుంచొచ్చే నరం ఒకటే కదా, మణికట్టు ఎందుకు పడిపోదు, స్పర్శ ఎందుకు పోదు? ఎందుకంటే స్పర్శన తీసుకువెళ్లే బ్రాంచ్ మరియు మణికట్టును పైకి లేపే బ్రాంచ్ ఈ కండరం దగ్గరికి రాకముందే పైనే విడిపోయి వేరే దారిలో వెళ్ళిపోతాయి. కేవలం వేళ్లను పైకి లేపే బ్రాంచ్ మాత్రమే ఇక్కడ నలిగిపోతుంది. చూసారా బాడీ డిజైన్ ఎంత కాంప్లెక్స్గా ఉందో? మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇది ఒక వైరింగ్ డయాగ్రామ్ అర్థం చేసుకోవడం లాంటిదే. మరి మెడభాగంలో వెన్నుపాము నరాల మీద కూడా ఒత్తిడి పడుతుంది కదా, రాడిక్యులోపథీ అంటారు కదా దాన్ని. అవును. ఎవరైనా సడన్గా మెడ తిప్పినా లేదా వయసు పెరిగే కొద్దీ డిస్కులు అరిగిపోయినా మెడ దగ్గర ఉన్న C5, C6 వెన్నుపాము నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ నరాలు మన బైసెప్స్ మరియు బ్రాక్యోరేడియాలిస్ రిఫ్లెక్స్లను కంట్రోల్ చేస్తాయి. ఓకే. కాబట్టి అక్కడ నొక్కుకుపోతే చేతి కదలికల మీద, ఆ చేతిలో బలం మీద ప్రభావం పడుతుంది. అలాగే మన నోట్స్లో ముఖానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ముఖం మీద ఎముకలు విరిగితే కంటిచూపుకి ఇబ్బంది ఎందుకొస్తుంది? క్రికెట్ బాల్ తగిలో లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్లో కంటి కింది ఎముక అంటే ఆర్బిటల్ ఫ్లోర్ విరిగినప్పుడు ఒక సంక్లిష్టమైన సమస్య వస్తోంది. ఏం జరుగుతుంది? ఆ ఎముక కింద నుంచే ఇన్ఫ్రా ఆర్బిటల్ నరం వెళ్తుంది. ఎముక పగిలినప్పుడు ఈ నరం దెబ్బతిని పై దవడ, పెదవి దగ్గర స్పర్శపోయి తిమ్మిరి వస్తోంది. ఇది కాకుండా కంటిని కిందకి, పైకి కదిలించే ఇన్ఫీరియర్ రెక్టస్ అనే కండరం ఆ పగిలిన ఎముకల మధ్య ఇరుక్కుపోతోంది. దాంతో కన్ను పైకి చూడటం కష్టమవుతోంది. అరెరే, అంటే ఒకే ప్రమాదంలో నరాల స్పర్శ పోయింది, కండరాల కదలిక ఇరుక్కుపోయింది. ఇకపోతే దవడ నొప్పి వల్ల చెవినొప్పి రావడమనేది నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎలా సాధ్యం? దవడకి చెవికి సంబంధమేంటి? దీన్నే మెడికల్ టెర్మినాలజీలో టెంపోరో మ్యాండిబులర్ డిజార్డర్ లేదా TMD అంటారు. కొందరు టెన్షన్తో దవడలు గట్టిగా కొరుకుతూ ఉంటారు. అప్పుడు మన దవడను కంట్రోల్ చేసే మ్యాండిబులర్ నరం అతిగా వాడటం వల్ల సెన్సిటివ్ అయిపోతుంది. ఓకే. అసలు ట్విస్టేంటంటే ఈ నరం కేవలం దవడ కండరాలకే కాదు, చెవి మధ్యలో ఉండే టెన్సార్ టెంపానీ అనే ఒక చిన్న కండరానికి కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్తుంది. అరెరే, అంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే హాల్లో ఫ్యాన్తో పాటు బాత్రూంలో లైట్ కూడా ఆన్ అయినట్లుగానా? అక్షరలా అంతే. ఒక రకమైన క్రాస్ వైరింగ్ అనమాట. అందుకే దవడ నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిగ్నల్స్ చెవికి కూడా వెళ్ళి చెవినొప్పి రావటం, వినికిడి మందగించడం జరుగుతాయి. వావ్! ఇప్పుడు మనం శరీరంలో ఇంకొంచెం కిందకద్దాం. కింది భాగంలో భౌతిక అవరోధాలు.
నేనొక సూటి ప్రశ్న అడుగుతాను. చాలామంది ఫ్యాషన్ కోసం బాగా టైట్గా ఉండే ప్యాంట్లు లేదా స్కిన్నీ జీన్స్ వేసుకుంటారు కదా, దానివల్ల కూడా నరాలు దెబ్బతింటాయా? ఇది నిజమేనా, లేక కేవలం భయపెట్టడానికి చెప్పే అపోహ మాత్రమేనా? ఇది ముమ్మాటికి సైంటిఫిక్ నిజం. దీన్నే మెరాల్జియా పెరస్థీటికా అంటారు. మన తొడ పైభాగంలో లాటరల్ ఫెమోరల్ క్యూటేనియస్ నర్వ్ అనేదుంటుంది. బాగా టైట్ బట్టలు వేసుకోవడం వల్ల లేదా ఊబకాయం వల్ల నడుము చుట్టూ కొవ్వు పెరిగినప్పుడు, ఒక్కోసారి గర్భధారణ సమయంలో కూడా ఈ నరం ఆ బెల్ట్ దగ్గర లేదా టైట్ క్లాత్ దగ్గర ఘోరంగా నొక్కుకుపోతుంది. బాబోయ్, అంటే ఫ్యాషన్ కూడా నరాలకు శత్రువేనన్నమాట. అలా నొక్కుకుపోతే ఏమవుతుంది? కాలు పడిపోతుందా? కాలు పడిపోదు, కాని తొడ వెలుపల భాగంలో విపరీతమైన మంట, నొప్పి, తిమ్మిరి వస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ నరం కేవలం స్పర్శను మాత్రమే మెదడుకు తీసుకెళ్లే సెన్సరీ నర్వ్. ఇది ఏ కండరాలను కదపదు. ఓహో, అదృష్టం. మంట వస్తుంది, కాని కండరాల బలహీనత మాత్రం అస్సలు ఉండదు. అమ్మయ్యా, జీన్స్ వేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలన్నమాట. ఇక మనందరికీ తెలిసిన, మన ఇళ్లలో వృద్ధులు తరచుగా చెప్పే అతిపెద్ద పదం సయాటికా. ఇది ఎక్కడ నలిగిపోతుంది? సయాటికా అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక లక్షణం. వెన్నుముక కింద భాగంలో నరాలు నొక్కుపోయినప్పుడు ఈ కాలు నొప్పి వస్తుంది. ఇందులో ప్రధానంగా మనం 2 నరాల గురించి మాట్లాడుకోవాలి, S1 మరియు L5. ఓకే, S1 గురించి చెప్పండి. ఒకవేళ డిస్క్ పక్కకు జరిగి, దీన్నే డిస్క్ హెర్నియేషన్ అంటారు, ఆ S1 నరం దెబ్బతింటే కరెంట్ షాక్ లాంటి నొప్పి తొడ వెనుక భాగం నుండి పిక్కల గుండా పాదం వెలుపలి వరకు వెళుతుంది. ముఖ్యంగా అకీలెస్ రిఫ్లెక్స్ పోతుంది. అంటే కాలి పాదాన్ని యాక్సెలరేటర్ తొక్కినట్లు కిందికి వంచడం కష్టమవుతుంది. రైట్. మరి L5 నరం దెబ్బతింటే అసలు ఈ L5 నరం ఎక్కడ్నుండొస్తుంది? L5 నరం అనేది L5 మరియు S1 వెన్నుపూసల మధ్య ఉండే ఒక చిన్న రంధ్రం నుండి బయటకొస్తుంది. వయస్సు పైబడిన కొద్దీ అక్కడ ఎముకలు అరిగిపోయి కొత్త ఎముకలు ముళ్ళులాగా పెరుగుతాయి. వాటిని ఆస్టియోఫైట్స్ అంటారు. ఓ, ఆ ఎముకలు నరాన్ని నొక్కుతాయా? అవును, ఈ ముళ్ళు ఆ నరాన్ని నొక్కిపెడతాయి. అప్పుడు తొడ మరియు పిక్క వెలుపల భాగం, అలాగే పాదం పైభాగంలో స్పర్శపోతుంది. బొటనవేలు పైకి ఎత్తడం చాలా కష్టమవుతుంది. ఓకే, ఎముకలు అరగడం వల్లే కాకుండా ఆపరేషన్ల వల్ల కూడా నరాలు దెబ్బతింటాయి గదా. ముఖ్యంగా తుంటి ఆపరేషన్, హిప్ సర్జరీ సమయంలో ఏం జరుగుతుంది? తుంటి ఎముక ఆపరేషన్ లేదా ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడే ఉండే మన శరీరంలోనే అతి పెద్దదైన సయాటిక్ నరం దెబ్బతినే ప్రమాదం ఉంది. సయాటిక్ నరం దెబ్బతింటే ఒక ప్రధానమైన హైటెన్షన్ కరెంట్ కేబుల్ పైన తెగిపోతే కింద ఏ ఊరికీ కరెంట్ వెళ్లనట్లు ఈ నరం పైన తుంటి దగ్గర దెబ్బతింటే మోకాళి కదలిక దెబ్బతింటుంది. అలాగే దాని కింది బ్రాంచెస్ అయిన కామన్ పెరోనియల్ నరం మరియు టిబియల్ నరాలకు సంబంధించిన పనులన్నీ దెబ్బతింటాయి. కాలు దాదాపు ముద్దుబారిపోతుంది. ఓ, మీరు కామన్ పెరోనియల్ నరం అనన్నారు కదా. ఒకే వైపు ఎక్కువసేపు పడుకుంటే కాళ్ళు ముద్దుబారిపోతుందని నేను విన్నాను. అది ఇదేనా? అవును, ఎగ్జాక్ట్లీ అదే. మోకాళి కింది భాగంలో బయటి వైపున ఫిబులా అనే ఎముక ఉంటుంది. ఆ ఎముక మెడభాగం దగ్గర ఈ పెరోనియల్ నరం చర్మానికి చాలా దగ్గరగా ఉంటుంది. దానిపై ఎలాంటి రక్షణ ఉండదు. ఓకే. ఒకే వైపు ఎక్కువసేపు కదలకుండా పడుకోవడం వల్ల లేదా కాలు మీద కాలు వేసుకుని గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ నరం ఒత్తిడికి గురవుతుంది. అలా ఒత్తిడికి గురైతే నడిచేటప్పుడు ఇబ్బందొస్తుందా? ఖచ్చితంగా. దాన్ని ఫుట్ డ్రాప్ అంటారు. పాదాన్ని పైకెత్తడం కష్టమవుతుంది. నడిచేటప్పుడు పాదం నేలకేసి కొట్టుకుంటుంది. దాంతోపాటు కాలి ముందు భాగంలో, ముఖ్యంగా 1వ మరియు 2వ మేళ్ల మధ్య ఉన్న చర్మంలో స్పర్శ పూర్తిగా పోతుంది. దీన్ని బట్టి చూస్తే సిగ్నల్ కట్టవడం అనేది ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో అర్థమవుతోంది. నరానికి కండరానికి మధ్య కనెక్షన్ కట్టవడం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇందాక మనం మొదట్లో అనుకున్న మయస్థీనియా గ్రావిస్లో శ్వాస తీసుకునే డయాఫ్రమ్ కండరాల పనితీరు కూడా ఇలాగే ఒక స్మార్ట్ పద్ధతిలో తెలుసుకుంటారు కదా. మీరు చాలా చక్కగా కనెక్ట్ చేశారు. దీని మనం విశాల దృక్పథంతో చూస్తే, ఒక పేషెంట్కు శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నప్పుడు అది ఊపిరితిత్తుల సమస్య లేదా నరాల సమస్య అని డాక్టర్లు తెలుసుకోవాలి కదా. అవును. దానికి మెడ దగ్గర ఉండే ఫ్రెనిక్ నర్వ్ స్టిమ్యులేషన్ చేస్తారు.
బయటి నుండి కరెంటిచ్చి ఆ నరాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు డయాఫ్రమ్ కండరాలు గట్టిగానే స్పందించి, కానీ వాటంతటా అవి స్వంతంగా సిగ్నల్ తీసుకుని శ్వాస తీసుకున్నప్పుడు మాత్రం త్వరగా అలిసిపోతే అప్పుడు అది ఖచ్చితంగా న్యూరోమస్కులర్ జంక్షన్ సమస్య అని నిర్ధారిస్తారు. అంటే ఆ కనెక్షన్ దగ్గరే సిగ్నల్ వీక్ అయిపోయిందని. వావ్, ఇది చాలా క్లాసిక్ డయాగ్నాస్టిక్ టెక్నిక్. నిజంగానే ఇదొక అద్భుతమైన ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఒక విధంగా చూస్తే ఈరోజు మన లోతైన విశ్లేషణలో మన నరాల వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూశాం. అవును. అదే సమయంలో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల దగ్గర్నుండి, మనం సరదాగా తినే పఫర్ ఫిష్ వరకు, రక్తంలో పెరిగే చక్కెర దగ్గర్నుండి, మనం వేసుకునే టైట్ ప్యాంట్లు, గంటల తరబడి కూర్చునే భంగిమ వరకు ఈ వ్యవస్థ ఎంత సున్నితంగా, ఎంత ఈజీగా హైజాక్ చేయబడుతుందో వివరంగా చర్చించాం. ఖచ్చితంగా. ఇది ఒక రకంగా కత్తిమీద సాములాంటి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనొచ్చు. ఒక్క రసాయనం ఎక్కువైనా, కణాల్లో ఒక చిన్న తాళంచెవి ఇరుక్కుపోయినా, లేదా పైన ఏదైనా చిన్న ఎముక ఒత్తిడి పెంచినా మొత్తం ఎలక్ట్రికల్ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. బ్యూటిఫుల్గా చెప్పారు. మనం ఈనాటి లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక అద్భుతమైన భవిష్యత్ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తాను. ఈరోజు మనం న్యూరోమా గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? తెగిపోయిన నరం గురించి. అవును, తెగిపోయిన నరం దారి తప్పి ముద్దలా ఏర్పడితే అందులో సోడియం ఛానల్స్ విపరీతంగా పెరిగిపోయి భయంకరమైన ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి వస్తుందని తెలుసుకున్నాం. ఒకవేళ భవిష్యత్తులో ఈ నిర్దిష్టమైన, అంటే అసాధారణంగా పెరిగిన సోడియం ఛానల్స్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేసే స్మార్ట్ మందులు గనక మనం కనిపెట్టగలిగితే, వావ్, అది అద్భుతంగా ఉంటుంది. అవును కదా, అంటే సాధారణ నరాలను డిస్టర్బ్ చేయకుండా, మెదడును మత్తులోకి దించకుండా, కేవలం ఎక్కడైతే నరం తెగిపోయిందో ఆ ఒక్కచోట మాత్రమే శాశ్వతంగా నొప్పిని ఆపేయగలిగే అవకాశం వస్తే, అది కనుక నిజమైతే మెడికల్ హిస్టరీలో, పెయిన్ మేనేజ్మెంట్లో అది ఎంత పెద్ద సంచలనమవుతుందో కదా. ఈ అద్భుతమైన ఆలోచన మీకే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.